నన్ను హగ్ చేసుకొని అవును. పూరి ఆఫీస్‌లో అవును. భయ్యా ఒక బ్లాస్ట్ న్యూస్ వస్తుంది. అది నా చేతితో నేను చెప్పను. అవును. మీకు నేను అవును. చెప్తా. అవును. అస్సలు మీరు ఊహించరు భయ్యా అన్నారు. అది నాకు తెలుసు. ఆ రోజు చాలా ఆ తర్వాత నేను మీతో మాట్లాడాను గూడా. ఏమైందంటే ఇంతకంటే 100 రెట్లు బాధపడ్డారు ఆ రోజు నాతో. 2 ట్యూన్స్ చేసుకున్నాను అప్పుడు దానికి కళ్యాణ్ గారి కోసం. థియేటర్‌లో ఎవడు ఖాళీ కూర్చోడనమాట. ఈ రోజుకి నేను ఛాలెంజ్ ఇచ్చిన అలాగే నేను ట్యూన్స్ అలా పెట్టి కూర్చున్నా. ఎప్పటికైనా రాకపోద్దా ఆయనతో పనిచేసే అవకాశం. ఆ ట్యూన్స్ ఆయనకి తీసుకెళ్ళిస్తా. కుర్చీలో ఎవడు కూర్చోరు. ఎమ్మెల్యేల వాళ్ళు కూర్చోరనమాట. అలాంటి పాటలు చేశా. ఉత్తికి ఆరేశాను మొత్తం. ఎందుకంటే నాకు ఆయన స్టైల్ తెలుసు. ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా ఆయన ఏవే పాటలు హిట్ అయ్యాయి అనే దాని మీద నాకు రీసెర్చ్ ఉంది నా దగ్గర. ఫ్రమ్ ది బిగినింగ్ రమణ గోగుల్ గారి దగ్గర నుంచి కానీ, మణిశర్మ గారి దగ్గర నుంచి కానీ, ఆయన పాటల్లో ఎలాంటి దేవిశ్రీ ప్రసాద్ ఆయన చేసిన పాటలు కానీ, సో కొన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. దాని తగ్గట్టుగా నేను కొన్ని ఒక ట్యూన్ బ్యాంక్ చేసి పెట్టుకున్నాను అనమాట. కుదరలే అదే అంటున్నా కదా, ఇక్కడ అన్ని చాలా ఒక్కటే కాదు, చాలా రీజన్స్ ఉంటాయి అవకాశం రావడానికి. చాలా కష్టం అబ్బా, చాలా కష్టం. ఇండస్ట్రీలో ధైర్యంగా ముందుకెళ్ళడం అనేది చాలా డేలా పడ్డం అంటే అయిపోతాం. ఏ రోజైతే మనం డేలా పడ్డామో, డిప్రెషన్లోకి వెళ్ళామో అయిపోయింది. ఆ రోజుతో మన కెరియర్ కథం, మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నేను చెప్పాను చూడు, చాలా మంది తెలిసిన అబ్బాయిలు తాగుడుకు బానిస అయిపోయి, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రోగాలు తెచ్చుకొని సూసైడ్ చేసుకొని